ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సోమవారం రైమత్ నగర్లోని దళిత్ ఫర్ స్టడీ సెంటర్ డాక్టర్ అంబేద్కర్ భవనం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మూలే వెంకటస్వామి అధ్యక్షతన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సోమవారం రైమత్ నగర్లోని దళిత్ ఫర్ స్టడీ సెంటర్ డాక్టర్ అంబేద్కర్ భవనం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మూలే వెంకటస్వామి అధ్యక్షతన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మాజీ చైర్మన్ ఎస్ చంద్రయ్య, బౌద్ధ ప్రముఖ్ డి యాదయ్య, సౌత్ ఇండియా సెక్రటరీ వైద్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ హరిదాస్ను ప్రచారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్కే దక్కిందని తెలియజేశారు. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ సభకు హాజరైన వారిలో దాసరి బుడ్డమ్మ చేతుల మీదుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. వక్తలు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అంటరాని జాతులపై జరిగే దాడులను ప్రతిఘటించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు, వారికి నైతిక విలువలు, శారీరక వ్యాయామం, సమాజం పట్ల బాధ్యతతో మెలగడం, సైనిక శిక్షణతో దృఢంగా వారిని తయారు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ చేపట్టే విధంగా సంస్థకు బైలాస్ డాక్టర్ అంబేద్కర్ స్వహస్తాలతో రాసిచ్చాడు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఏర్పడి 99 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సభకు హాజరైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షురాలు కె అరుణ, ఎస్ నర్సింగ్ రాజు, బుర్రె వెంకన్న, కోశాధికారి గడ్డం మద్దిలేటి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంబదాసు, గౌతమ్ కుమార్, కార్యవర్గ సభ్యులు దమ్మ సూర్యవంశం, బి ప్రమిళ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్, ప్రత్యేక అతిథులుగా ఏడి మధు, ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొఫెసర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.